గర్భాశయం అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. ఎందుకు ప్రెగ్నెన్సీకి గర్భాశయం ఇంపార్టెంట్ అంటే 9 నెలలు బేబీ అనేది గర్భాశయంలోనే పెరుగుతుంది. సో ఇది ఎలా ఉంది అనేది చూసుకోవడం అనేది మనకి చాలా అవసరము. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో గర్భాశయము అనేది మనకి పెరిగిన తర్వాత రావడము అన్నట్టుగా ఉండదు. ఎప్పుడైతే మీరు తల్లి గర్భంలో ఉంటారో అప్పుడే ఈ ఆర్గన్ ఫార్మేషన్స్ అనేది జరుగుతాయి. సో అలా జరుగుతున్న క్రమంలో ఏమన్నా కానీ ఆర్గన్ ఫార్మేషన్ సరిగ్గా జరగలేదంటే దాంట్లో ఎనటామికల్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎలాంటివి? యూట్రైన్ డైడల్ఫిస్ అంటాం. 2 భాగాలుగా యూట్రస్ ఉండడము, ఆర్ యూనికార్నేట్ ఒక్క భాగమే పెరగడము అనేది, లేదు అంటే కంప్లీట్ సెప్టమ్ 2 భాగాలు కలిసిన తర్వాత కూడా ఒక పొరలాగా అనేది ఉండడము అనేది, ఇలాంటివన్నీ ఎనటామికల్ డిఫెక్ట్స్. కొన్ని మటుకు కరెక్టబుల్. అంటే ఇప్పుడు సెప్టమ్ లాంటిదంటే మనం దాన్ని ఎలా కరెక్షన్ చేస్తామో, ఒక ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ అనేది చేసి, అంటే గర్భసంచిలోకి ఒక స్కోప్ అనేది పంపించి ఆ కెమెరా ద్వారా మనం బయట స్క్రీన్లో చూసి మీ సెప్టమ్ ఎక్కడ వరకు ఉందనేది చెక్ చేసుకొని దాన్ని పూర్తిగా క్లియర్ చేసి మీ క్యావిటీని అనేది ప్రాపర్గా చేస్తాం. తర్వాత యూట్రైన్ డైడల్ఫిస్ లాంటివి మాత్రము యూజువల్గా మనకి రిపేర్ అనేది అవుతుందా లేదా అనేది లాప్రోస్కోపీ అనేది చేసుకొని చూడాలి. అంటే 2 హార్న్స్ ని మనం కలపగలమా లేదా, అండ్ బైకార్నువేట్ యూట్రస్, ఇవన్నీ అలాగే ఉంటాయి. యూనికార్నివేటివ్ అంటే మనం ఇంకా దాన్ని ఏం చేయలేము, యూట్రస్ ని కొంచెం ప్రిపేర్ చేసి సైజ్ అనేది పెరిగిన తర్వాత ప్రెగ్నెన్సీకి అనేది ప్లాన్ చేయాలి. సో ఇలా యూట్రైన్ డిఫెక్ట్స్ అనేది ఉన్న వాళ్ళకి ఏం సమస్యలు రావచ్చు? ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నారంటే సమ్ టైమ్స్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనికార్నివేట్ వాళ్ళకి అంటే ఒక సైడ్ ట్యూబ్ ఉంటుంది, ఒక సైడ్ ఉండదు, కాబట్టి వాళ్ళకి ఆ ట్యూబల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి రోల్లోకి రావచ్చు. తర్వాత వచ్చేసి బైకార్నేటర్ డైడల్ఫిస్ ఇలాంటి వాళ్ళకి గర్భాశయం చిన్నగా ఉంది అంటే కూడా కొన్నిసార్లు ప్రాబ్లం ఎండోమెట్రియంలో ఉండొచ్చు. దానివల్ల అందుకోవడానికి కొంచెం టైం పట్టవచ్చు. అండ్ అందుకున్న తర్వాత అనేది వీళ్ళకి ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే గర్భసంచి ఏదైతే ఒక్కటి ఉండాలో ఆ పొజిషన్లో అనేది 2 భాగాలుగా ఉంది కాబట్టి రెండిటి సైజ్ అనేది తగ్గుతుంది. రెండిటి సైజ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? రేపు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత గర్భాశయం అనేది సైజ్ పెరగాలి. ఇలా పెరుగుతున్న క్రమంలో దానికి ఎక్స్పాన్షన్ అనేది కొంచెం మటుకే అవుతుంది. అలా అయినప్పుడు 9 నెలలు అనేది మోయకుండా అర్లీగా అనేది వాళ్ళకి లేబర్ అనేది ఇనిషియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రీ టర్మ్ డెలివరీస్ 7th మంత్లో, 6th మంత్లో, 8th మంత్లో ఇలా వాళ్ళు డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు అనమాట. సో అందుకు ఇలా ప్రెగ్నెన్సీస్ ఏమన్నా మీకు ఇలాంటి కండిషన్స్లో వచ్చాయంటే కంపల్సరీగా ఒక ప్రాపర్ హాస్పిటల్లో మానిటరింగ్ అనేది చేయించుకోవాలి. ఎక్కడైతే నియోనేటల్ కేర్ అనేది కూడా బాగుందో అలాంటి దగ్గర మీరు డెలివరీ అనేది అయ్యారు అంటే నెక్స్ట్ బేబీకి అనేది అవసరం ఉంది అంటే తర్వాత అనేది చూసుకోవాల్సిన అవసరం అనేది పడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గర్భాశయంలో ఇంకా సమస్యల గురించి మనం మాట్లాడుకుంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు లాంటివి. ఈ గడ్డలు అనేది పొజిషన్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే లోపల సైడ్ ఉన్నాయంటే సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అంటాం. అదే గర్భసంచికి 2 లేయర్స్ మధ్యలో ఉంది అంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. గర్భసంచి బయట సైడ్ ఉందంటే సబ్సీరోసల్ ఫైబ్రాయిడ్. దీంట్లో మనకి ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంటే సబ్మ్యూకోసల్, ఇంట్రామ్యూరల్. సబ్మ్యూకోసల్ అంటే లోపల సైడ్ ఉన్న ఫైబ్రాయిడ్, ఇది ఎంత చిన్నగా ఉన్నా దాన్ని తీసేయాలి. నెక్స్ట్ ఇంట్రామ్యూరల్ అంటే 2 లేయర్స్ మధ్యలో ఉన్నది. అది మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉన్నా, లేదంటే లోపల గర్భసంచిని ప్రెస్ చేస్తున్నా కానీ, అంటే ఎక్కడైతే బేబీ అనేది అతుక్కోవాలో క్యావిటీని, అలాంటి క్రమంలో మనం దీన్ని తీసేయాల్సిన అవసరం అనేది పడుతుంది. సబ్సీరోసల్ అంటే బయట సైడ్ ఉన్న ఫైబ్రాయిడ్. ఇది జనరల్గా ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఎఫెక్ట్ అనేది మనకు ఉండదు. కానీ ఒకవేళ పెద్దగా ఉన్నా, తోకతో అటాచ్ అయ్యి ఉన్నా కానీ ఇలాంటి కండిషన్స్లో మనము దాన్ని తీసేయాలి. తోకతో అటాచ్ అయ్యి ఉంటే ఏమవుతుంది? అది తిరిగిపోయింది అంటే మీకు సివియర్ అబ్డామినల్ పెయిన్ రావడము, ఎమర్జెన్సీ కండిషన్స్లో ల్యాండ్ అవ్వడము ఇలాంటివి అవుతాయి అన్నమాట. అందుకు మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని అవసరం ఉంది అంటే ఆ ఫైబ్రాయిడ్ని మనము రిమూవ్ చేయాలి. అండ్ రిమూవ్ చేసే ప్రాసెస్ కూడా లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. కోత ఆపరేషన్ ఇలాంటి ఏమీ అవసరం లేదు. ఈ లాప్రోస్కోపీ అంటే మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ. చాలా మీకు తక్కువ టైంలో అయిపోతుంది, త్వరగా రికవరీ అవ్వచ్చు, బ్లడ్ లాస్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇలా గర్భసంచిలో వేరియస్ సమస్యలు అనేవి ఉన్నప్పుడు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ కరెక్టబుల్. కరెక్ట్ చేసుకున్న తర్వాత మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి.